వెల్కమ్ టు మెన్స్ లుక్. ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే హోల్సేల్ మార్కెట్లో షర్ట్స్ యొక్క ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మీకు ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్న షర్ట్ వచ్చేసి డాటెడ్ ప్రింట్ షర్ట్. ఈ క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్, చాలా స్మూత్గా ఉంటుంది. బట్ దీనికి ఇలాంటి క్వాలిటీ వచ్చేసి మనం ఇలాంటి షర్ట్స్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాబ్రిక్కి మనం ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేసినట్లయితే మనకి ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది. ప్రెస్ చేసినట్లయితే బబుల్ వచ్చేసింది, అంటే పీస్ వచ్చేసింది అనమాట. షర్ట్ వేస్ట్ అయిపోతుంది. ఐరన్ అయితే మీరు ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ చేసుకోవచ్చు. డార్క్ షర్ట్ అయితే మీరు ఇన్సైడ్ చేస్తే మంచిది. వచ్చేసి స్లిమ్ ఫిట్ సాటిన్ క్లాత్. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. దీనికి ఉన్న డాట్ చేస్తే బట్ ఐరన్ చేసి వాష్ చేసి కూడా ఇవి ఇప్పుడైతే వెళ్ళిపోదు, పర్మనెంట్గా ఉంటుంది. డాట్ షర్ట్లో వచ్చేసి ఇవన్నీ ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఆరెంజ్, బ్లాక్, వైట్, నార్మల్ బ్లూ, ఆరెంజ్ కూడా ఉంది. ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఒక్క షర్ట్ క్వాలిటీ వచ్చేసి సాటినే, అంతా ఒకటే ఉంటుంది. ఇలాంటి డార్క్ కలర్ షర్ట్లు వచ్చేసి మీరు ఇన్సైడ్ ఐరన్ చేస్తే మంచిది. ఎక్కువ సన్ రైజ్ లేకుండా ఉంటే మంచిది. ఈ షర్ట్ క్వాలిటీ వచ్చేసి కొంచెం ట్విల్ కాటన్ లుక్ ఉంటుంది. కొంచెం రఫ్ ఉండి రెగ్యులర్ ఫిట్ లుక్ ఉంటుంది. పక్క క్యాజువల్ ఫిట్టింగ్ అయితే రెగ్యులర్ ఫిట్. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ కాదు, కొంచెం ఫ్యాట్ కొంచెం మందం ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చిల్లు కాటన్ విత్ ప్యూర్ కాటన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాబ్రిక్ గురించి అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందగలుగుతారు.
మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.